గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. అలివేలు మంగాపురం నుంచి పద్మగారు రాస్తున్నారు. సంకష్టహర చతుర్థి రోజున కట్టే ముడుపు విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. మొక్కులు ముడుపులు ఇవన్నీ కూడా మనకుండే దైవం మీద ఉండే విశ్వాసంతో మనకు వచ్చిన సమస్యని దైవం తీరుస్తాడనే నమ్మకంతో ఏర్పడిన విధానాలు. ముడుపు కట్టడం అనేది ఒక కోరికతో, ఒక ప్రయోజనం పొందాలి, ఒక అనారోగ్యం పోవాలి, ఆరోగ్యం కలగాలి, ఆర్థికమైన బాధలు పోవాలి, లేకపోతే నిరుద్యోగంలో ఉంటే ఉద్యోగం రావాలి, వివాహం కావాల్సి ఉంటే అమ్మాయికి వివాహం కావాలి, లేకపోతే వివాహం అయితే సంతానం కావాలి, ఇట్లా ఏవో కోరికలు ఉంటాయి కదా. ఈ కోరికలతో ముడుపు కడతారు. ఈ ముడుపు సంకష్టహర చతుర్థి నాడు గణపతి వ్రతానికి సంబంధం ఏమిటి అంటే కష్టాలు పోవడమే కదా సంకష్టహర గణపతి వ్రతంలో ప్రధాన అంశం, చతుర్థి నాడు చేసే వ్రతం. అందువల్ల ఈ ముడుపు అనేది దాని గుర్తు అన్నమాట. ముడుపు కట్టడం అనే మాటకు అర్థం ఏమిటంటే అంకితం చేయడం అని. నా బ్రతుకును ముడుపు కట్టాను అంటే నా బ్రతుకు నీకు అంకితం చేశాను అని. మరి మనం మిగతా పనులన్నీ మానేసి గణపతిని పూజిస్తూ కూర్చోం కదా. కానీ ముడుపు కట్టడం మనస్సులో ఒక సంకేతం అనమాట. నా హృదయాన్ని దైవానికి సమర్పణం చేస్తున్నాను, నా మనస్సులో నిరంతరం దైవ చింతన చేస్తాను, దైవ ఆరాధన చేస్తాను. ఈ కాసేపు వ్రతం మాసంలో ఒకరోజు చేస్తారు, 2 గంటలు 3 గంటలు ఆ కార్యక్రమం ఉంది. మిగతా సమయంలో వ్రతం చేయలేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే అంకితం చేశాడో ఈ భక్తుడు లేకపోతే భక్తురాలు ఈ హృదయాన్ని దైవానికి అర్పితం చేశారో నిరంతరం ఆ చింతన సాగుతూ ఉండాలి. మనకు బాగా ఆత్మీయులైన వ్యక్తులతో ఎప్పుడూ కలిసి ఉన్నాం, కలుసుకున్నప్పుడు వాళ్ళని కలుసుకుంటాం. మిగతా సమయాల్లో కూడా వాళ్ళ పట్ల మంచి భావం ఉంటుంది, నిరంతరం ఒక ఆలోచన ఉంటుంది, అనుకూలమైన ఆలోచన, వాళ్ళు ఎప్పుడు బాగుండాలనే కోరిక ఉంటుంది. వీలైతే వాళ్ళని మళ్ళీ ఎప్పుడు కలుసుకుందామా అని ఉంటుంది. కలుసుకున్నప్పుడు వాళ్ళని ఏ విధంగా సత్కరిద్దాం, వాళ్ళకి ఏం చేద్దాం, వాళ్ళకి ఏమైనా ఇద్దామా, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. దైవం విషయంలో ఇలాంటి ఆలోచన ఉంటే దాన్నే భక్తి అన్నారు. సాతు అస్మిన్ పరమ ప్రేమ రూపా అన్నారు. భక్తి అంటే వ్యక్తుల పట్ల ఉంటే ప్రేమ, భగవంతుడి పట్ల ఉంటే భక్తి. ఆ ప్రేమే. ఈ ప్రేమ భావనతో నిరంతరం తలుచుకుంటూ ఉండే విధానం అది మంచిది. ఆ విధానం మనకి ఉపయోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ విధానం గణపతి సంకష్టహర గణపతి వ్రతం చేయడంలో ఇమిడి ఉంది. కాబట్టి ఆ పద్ధతిని అనుసరించడం వల్ల శుభం కలుగుతుంది అనేది విశ్వాసం.